నమస్తే. సలార్ ఒక ప్రభంజనం అనుకోవాలి. అయితే రిలీజ్ కాకముందు ఎన్నో ఒక విమర్శలు వచ్చినా ప్రమోషన్ జరగడం లేదు, సినిమా హిట్ అయిద్దా లేదా అనేటువంటి కోవలో ఉన్నా సరే వచ్చింది, ప్రభంజనాన్ని సృష్టించిందని చెప్పుకోవాలి. అయితే మరొక కొత్త కోణం దీంట్లో చూడబోతున్నాం. అదేంటి అంటే సలార్లో ఏంటి ఆ కొత్త కోణం అనేది ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ సలార్ వచ్చింది, అత్యంత భారీ హిట్ కొట్టేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ రోజే రికార్డుల్లో కలెక్షన్స్ కొట్టేసిందని చెప్పుకోవాలి. అయితే ఈ సినిమాకి సంబంధించి చూసుకుంటూ పోతే స్టోరీలో చాలా రకాల అంశాలు ఉన్నా సరే ఎవరికి అర్థం కాని ఒక కొత్త కోణం దీంట్లో ఉందని చెప్పేసి అయితే తెలుస్తుంది. అది ఏంటిది అంటే ప్రభాస్ దీంట్లో డ్యూయల్ రోలా కాదా అనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే పడుతుంది. సో దాని మీద మీ అనాలిసిస్ ఏంటి? 100% ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషించే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనకి సినిమాలో వీళ్ళ నాన్నగారి పాత్రని దారా అనే పాత్ర చూపించారు, ఇందులో దేవా అనే పాత్ర. అంటే దారా అనే పాత్ర ఉంది కాబట్టి ఆ పాత్రకి నేను అనుకోవటం ఏంటంటే ప్రభాసే వేసి ఉంటాడు ఆ పాత్రని, దారా అనే పాత్రని. ఈ వేరే నటుడు చేసే అవకాశం లేదనే నా భావన. మొత్తానికి ప్రభాస్ నిజంగా దారా అండ్ దేవా ఈ రెండు క్యారెక్టర్లు కూడా మనం ఇప్పుడు దాకా దేవా చూసాం, దారాను చూడబోతున్నాం. అయితే దారాకు సంబంధించి చూస్తే వేరే ఇంకొక ఏ యాక్టర్ కూడా సూట్ అవ్వడానుకోవచ్చా, లేదంటే ప్రభాసే ఉంటారని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతారు? అంటే వేరే నటుడు ఆ పర్సనాలిటీకి సెట్ అవ్వడు. ఎందుకంటే ప్రభాస్ లాంటి కొడుకుని కన్నాడంటే తండ్రి కూడా అలాంటి ఆజానుబాహుడే ఉండాలి, ఒక అంశం. రెండోది ఏంటంటే ఇప్పుడు దారాకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ ఒక 20 నిమిషాలు నడుపుతాడు, ఒక అరగంట లేదా ఒక అరగంట నడుపుతాడు. నడిపినప్పుడు ఒక అరగంట పాటు ఇంకో నటుడికి అవకాశం ఇస్తే సలార్ పర్పస్ నెరవేరదు. పైగా మన హీరో దేవా పాత్ర ప్రభాస్ తెర మీద కనిపించడు, అరగంట పాటు ప్రభాస్ కనిపించే అవకాశం ఉండదు. అలాంటప్పుడు వేరే నటుడికి ఎలా ఇస్తారు? లాజికల్గా ఆలోచిస్తే ఇక దారా పాత్ర ఉంటుందని ఎలా గట్టిగా చెప్పగలరా మీరు అడగొచ్చు క్వశ్చన్. ఎందుకు చెప్పగలనంటే దారా సంబంధించి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్పాలి. దారాని జగపతి బాబు ఎందుకు చంపాడు అనేది ఒక సబ్జెక్ట్ దీంట్లో. అక్కడే వచ్చింది తేడా. ఎందుకంటే వీళ్ళకి తేడాలు రావటం, ఇవన్నీ రావటం అంతా ఒంటరిగా ప్రభాస్ తల్లి తన కొడుకుని తీసుకుని అస్సాం పారిపోయి అక్కడ సెటిల్ అయిపోవటం, దీని వెనకంత స్టోరీ అంతా గతంలో మనకి సినిమా స్టార్టింగ్లో చూపించారు. కానీ అక్కడ తండ్రిని చూపించలేదు. కానీ ఒక సందర్భంలో లాస్ట్కి వచ్చేసరికి తండ్రి కూడా ఉన్నాడు, దారా అనే పాత్ర అసలు కుర్చీ వేడదని చెప్పి పాయింట్ వచ్చింది. కాబట్టి ఒక అరగంట లేదా ఇంకొక 40 మినిట్స్ ఎంత అనుకోవచ్చు దారా పాత్రను చూపించాలి. కాబట్టి వేరే ఏ నటుడినే చెప్పినా మళ్ళీ ప్రభాస్ క్యాప్ వస్తుంది. ఇది ప్రభాస్ సినిమా, వేరే నటుడి సినిమా కూడా కాదు. కాబట్టి ఖచ్చితంగా దారా పాత్ర ప్రభాసే పోషించుంటారు అనుకుంటున్నాను నేనైతే. అదే మొత్తానికి బాహుబలి చూసుకుంటే ఇక్కడ ప్రభాస్ అండ్ రానా ఇద్దరు పోటాపోటీగా నటించారని చెప్పుకోవాలి. అయితే ఒకవేళ దారా పాత్ర దగ్గుపాటి రానా ఏమైనా పోషించే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? చెప్పే అవకాశం లేదు. ఒక అరగంట మళ్ళీ సినిమా ట్రాక్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలంటే ఎందుకు గొడవ అయింది, అసలు అతని ఆ వర్గాన్ని ఎందుకు చంపాలనుకున్నాడు జగదేవ పాత్ర, ఇలాంటి అంశాలు చెప్పడానికి చంపడానికి ఆ పాత్రను పవర్ఫుల్గా మార్చడానికి కూడా కారణం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ బాహుబలికిను ఈ సినిమా కూడా కొంత పోలికలు ఉన్నాయి, దగ్గర పోలికలు ఉన్నాయి. ఎందుకంటే అది మాహిష్మతి అనే సామ్రాజ్యంలో జరిగింది కదా, ఇది కాన్సార్ అనే ఒక జరిగింది కదా. అదేమో విజువల్ వండరు, ఇది విజువల్ థండరు, రెండింటికి కంపారిజన్ ఉంది. కాకపోతే అది ఏంటంటే తీసుకున్న బ్యాక్గ్రౌండ్ అంతా వేరే బ్యాక్గ్రౌండ్, అంటే ఒక జానపద టైప్లో ఉంటుంది. ఇదేంటంటే మసాలా సినిమా, యాక్షన్ సినిమా. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక పాత్ర పరంగా చూసుకుంటే మళ్ళీ పవర్ఫుల్ పాత్రని మనం చూడొచ్చు. అక్కడ అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి అనుకున్నప్పుడు ఇక్కడ దారా, దేవా ఈ రెండు పాత్రలతోనే. అందుకనే నేను అనుకోవటం అతను రెండు ప్లాన్ చేసి సీక్వెల్ ప్లాన్ చేయడానికి కారణం, సలార్ 2కి ప్లాన్ చేయడానికి కారణం ఏంటంటే ఈ కథని విస్తరించాడు. ఆ విస్తరించిన కథలో దారా అనే పాత్ర కూడా పుట్టింది. మరి ఆ పాత్ర కూడా ఒక పవర్ఫుల్ పాత్ర. మరి ఆ పాత్ర దారాని ఈయన ఎందుకు చంపాడు, అక్కడ బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ఒక ప్రశ్న ఉన్నప్పుడు దారాని ఇతను ఎందుకు చంపాడు జగదేవ పాత్ర అనేది కూడా కీలకమే. బహుశా నేను అనుకోవటం ఏంటంటే ఒక బాహుబలిని ఆదర్శంగా పెట్టుకుని కథ లేడా మరి ప్రశాంత్ నీళ్ళు అని అనుకోవాల్సి వస్తుంది. పైగా అది మాహిష్మతి సామ్రాజ్యం, అక్కడ కుర్చీ కోసం పోరే, ఇది కాన్సార్ సామ్రాజ్యం, ఇక్కడ కుర్చీ కోసం పోరే. ప్రధానంగా పోర్ అనేది ఒకటే ప్యాటర్న్లో వెళ్ళింది. పాత్రల పరంగా కూడా చాలా పాత్రలు ఉన్నాయి ఇందులో. మన పుణ్యం చలవన్ల పాత్రలాగానే ఉన్నాయి. ఎవరికి ఏమవుతారు అనుకునే పరిస్థితి వచ్చేసింది ఇక్కడ కూడా.
ఎందుకంటే కాన్సార్లో 3 వర్గాలను పెట్టడం అనేది అట్లా. మొత్తానికి ఇక్కడ చూసుకుంటే ప్రభాస్కి డ్యూయల్ రోల్సే కలిసి వస్తాయా అన్న క్వశ్చన్ మార్క్ వస్తాయి. ఎందుకంటే అక్కడ బాహుబలి హిట్టే, ఇప్పుడు సలార్ సీజ్ ఫైర్ హిట్. సో సీజ్ ఫైర్ 2 మీద అయితే ఇంకా భయంకరమైన అంచనాలు అయితే పెరుగుతున్నాయి. అది సీజ్ ఫైర్ అని పెట్టరు, దానికి సీజ్ ఫైర్ దీనికే, అది దానికి ఇంకో ఫైర్ పెడతాడు, ఏదో ఫైర్ పెడతాడు, ఫైట్ స్ట్రోమ్ అని పెట్టచ్చు అంతే. అది తుపాను స్ట్రోమ్ అట్లా పెట్టుకుని సీక్వెల్ చేస్తారు. ఎట్లా చూసుకుంటే ఇది చాలా పెద్ద విస్తరణ చేసి కథా విస్తరణ అనేది చాలా పెరిగింది, బాగా పెరిగింది. అయితే ఇక్కడ మనకి పార్ట్ 2లో కూడా కేజీఎఫ్ని కలిపే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఇక్కడ మల్టీ యూనివర్స్ ఏదైతే ఉందో, సినీ మల్టీ యూనివర్స్ లాగా చూసుకుంటే ఇక్కడ అంతకుముందు లోకేష్ కనకరాజ్ చేస్తున్నట్టు ఇప్పుడు ఏదైతే ఉందో విక్రమ్, సేమ్ అదే విధంగా కేజీఎఫ్ని ప్లస్ సలార్ని ముడి పెట్టే అవకాశం కానీ ఉండొచ్చు అంటారా? అసలు అవకాశమే లేదు. పార్ట్ 2 ఎండింగ్లో కానీ కలిపే అవకాశం లేదు. అట్లా పెట్టుకుంటే మళ్ళీ కొంత గందరగోళం కూడా అవుతుంది. ఎందుకంటే అది ఇదే ఇది ఇదే, ఎవరి ప్యాటర్న్ వాళ్ళదే, అవకాశం అయితే లేదు. ఇంకా మీరు అడిగారు కాబట్టి డ్యూయల్ రోల్స్ హిట్ అవుతాయి అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే, ఇప్పుడు బాగా ఒక చెప్పాలంటే హిట్ అయిన సినిమాలు వేరేగా ఉన్నాయి, కూడా హిట్ అయినాయిగా. ఇప్పుడు ప్రభాస్ సినిమాలు వర్షం మంచి హిట్, మరి ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాలు మన ఛత్రపతి హిట్, అట్లేం కాదు. కాకపోతే కొంత పాత్రల పరంగా కొంత సారూప్యత, బ్యాక్గ్రౌండ్ పరంగా కూడా కొంత సారూప్యత, అక్కడ మహేష్మతి, ఇక్కడ కాన్సారు ఇలా తీసుకున్నాడు. బహుశా అంటే బాగా ప్రభాస్ని ఆ రేంజ్లో చూపించాలనే ఉద్దేశం కూడా కావచ్చు ప్రశాంత్ నీల్కి. అందుకనే ఈ సినిమా కథా విస్తరణలో నేను అనుకోవడం ఏంటంటే సెకండ్ పార్ట్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ధారాపాత్ర అనేది ఖచ్చితంగా అరగంట తగ్గకుండా ఉండే అవకాశం ఉంది. ఆ అరగంట కూడా మరో ప్రభాస్ని మనం చూసే అవకాశం కూడా ఉంది. మొత్తానికి ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కాకుండా ఉండుంటే ఎలా ఉండేది, ఏం జరిగేది? ప్రశాంత్ నీల్ కాకుండా ఉన్నా, ప్రభాస్ హీరో కాకుండా ఉన్నా ఈ సినిమా డిజాస్టర్ అయ్యేది. ప్రభాస్ అసలు ఈ సినిమాకి ప్లస్ పాయింటే ప్రభాస్, వన్ మ్యాన్ షో. ఎందుకంటే ఆ ప్రభాస్ అనే కట్అవుట్ లేకపోతే ఆ పాత్ర పవర్ అనేది మనకి ఎలివేట్ కాదు. ఆ పర్సనాలిటీ ఉండాలి, ఆ పర్సనాలిటీ, ఆ వాయిస్ అవన్నీ యాప్ట్గా సరిపోయినాయి. అలాగే ప్రశాంత్ నీల్ ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ కూడా, ఇప్పుడు డార్క్ మోడ్ అనుకుంటున్నాం, డార్క్ మోడ్ కూడా ప్లస్ అని చెప్పాలి. డార్క్ మోడ్లో సినిమా చేయటం, ప్రశాంత్ నీల్ ఆ ప్యాటర్న్, బీజిఎం కూడా, ఎలివేషన్ షాట్స్ ఈ సినిమాని అవే నిలబెట్టినాయి. ఆ ఎలివేషన్ షాట్సే సినిమా నిలబెట్టినాయి. అది ప్రశాంత్ నీల్, దీంట్లో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ కాకుండా ఉన్న ప్రభాస్ హీరో కాకుండా ఉంటే అది డిజాస్టర్ అయ్యేది. కాబట్టి ఈ రెండు అనేది ఈ సినిమాని ఒక బ్లాక్ బస్టర్ హిట్ చేసినాయి. అయితే ఇక్కడ బాహుబలి 1లో కూడా డ్యూయల్ రోల్ ఏదైతే ఫాదర్ క్యారెక్టర్ ఇచ్చినటువంటి ఒక ప్రభాస్ క్యారెక్టర్ అంత కనిపించదు. సో పార్ట్ 2లో సంబంధించి మనం చూస్తూ వస్తుంటాం. సో సేమ్ అలానే అనుకోవచ్చా దీన్ని? ఖచ్చితంగా. ఇంకోటి చెప్పాలంటే అంటే బాహుబలిని 1 మించి సలార్ ఉంది. అవును, ఎందుకంటే బాహుబలి 2ని మించిందని చెప్పలేము. బాహుబలి 1 కలెక్షన్ పరంగా చూసుకున్నా, ఎట్లా చూసుకున్నా కానీ బాహుబలి 1 అనేది దాటిపోయింది. ఇదో ప్రత్యేకత ఈ సినిమా పరంగా చూసుకుంటే. కాబట్టి ఇక ప్రభాస్ పర్సనాలిటీ కూడా ఈ పాత్ర ఖచ్చితంగా సరిపోయింది. ఈ దారా పాత్ర కూడా అంతే పవర్ఫుల్గా డిజైన్ చేసి ఉంటుంది. ఎందుకంటే తండ్రి తగ్గ తనకి ఉంటాడు కాబట్టి, తండ్రి అనేది మూలం కాబట్టి మనకి ఇంకా పవర్ఫుల్ పాత్రగా దాన్ని మలిచి ఉండొచ్చు, దాన్ని మట్టి పెట్టి ఉండొచ్చు. అది. సో మొత్తానికి ప్రభాస్ ఇప్పుడు రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు, పాన్ ఇండియా స్టార్ నుంచి పాన్ వరల్డ్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు మొత్తానికి ప్రభాస్ని చూస్తే ఇండస్ట్రీ ఏమనుకుంటుంది, సినీ ఇండస్ట్రీ, అది పాన్ ఇండియా కావచ్చు లేకపోతే హాలీవుడ్ కావచ్చు. ప్రభాస్ పని అయిపోయిందనే వాళ్ళ నోళ్ళు మూతలు పడ్డాయి. మళ్ళీ ప్రభాస్ సినిమాలు చేయడానికి కూడా క్యూలు కట్టేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఈ స్థాయిలో సినిమాలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి ప్రభాస్ 100 కోట్ల హీరో కాకుండా 200 కోట్ల హీరోగా ఈ సినిమాతో మారిపోయినట్టే. ఎందుకంటే ఒక 2000 కోట్లు కొల్లగొట్టిందంటే సినిమా, ఆటోమేటిక్గా 200 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే. 200 కోట్లు కాదు, ఇంకా ఎక్కువ ఇస్తారు. ఇప్పుడు రజనీకాంత్ రెమ్యునరేషనే ఆ రేంజ్లో చెప్తున్నప్పుడు, అవును, 700 కోట్లకే 200 కోట్లు, ఏ 500 కోట్ల హీరోగా మారినా ఆశ్చర్యపడక్కర్లా రేపు. ఎందుకంటే నాకు ఇంకోటి ఏమనిపించిందంటే ఈ సినిమా చూస్తున్నప్పుడు, ప్రభాస్ని చూస్తున్నప్పుడు, సిల్వెస్టర్ స్టాలోన్ అని ఒక హాలీవుడ్ హీరో ఉన్నాడు, ఫస్ట్ బ్లడ్, ర్యాంబో సినిమా చేశాడు. అతని ఫిజికే కనిపించింది, అతని కండలే కనిపించింది నాకు. ప్రభాస్ని చూస్తున్నంతసేపు నాకు ఆ స్టాలోన్ కండలే కనిపించినాయి. అలాంటి పర్సనాలిటీలు కూడా హాలీవుడ్ హీరోలకి ఉన్నవాళ్ళు లేరు. నటుడు కూడా కావాలిగా, పర్సనాలిటీ ఉండి సరిపోదుగా, అతను నటుడు కూడా అవ్వాలిగా. కాబట్టి ఒక హాలీవుడ్ కూడా ఒక నటుడు దొరికారని చెప్పుకోవచ్చు ఫైనల్గా చెప్పాలంటే. మొత్తానికి బాహుబలిలో ఇప్పుడు సలార్కి వచ్చేసరికి సింగిల్ ప్రభాస్ని మనం చూసాం. పార్ట్ 2 వచ్చేసరికి ఇద్దరు ప్రభాస్ని చూస్తే అది
పెద్ద బ్లాక్ బస్టర్ అనుకోవచ్చుగా. అంటే అందుకని విజువల్ థండర్ ఇది, విజువల్ థండర్ గానే మనం చెప్పాలి. మరి అది ఎట్లా ఉంటుందో చూడాలి. ఎందుకంటే ఈ సినిమా ఈ రేంజ్ హిట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కొంత ఇంకా అడిషనల్గా యాడ్ చేసి మార్పులు చేర్పులు కూర్పులు ఇవన్నీ ఆటోమేటిక్గా ఉంటాయి. అది అదే మొత్తానికి సలార్ 2 ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఫస్ట్ ప్రథమార్థంలోనే ఉండొచ్చండి. అయితే కల్కి సినిమా ఉంది కాబట్టి కల్కి రిలీజ్ తర్వాత ఏమైనా ఉంటుందేమో అనుకుంటున్నాను నేనైతే. సో చూద్దాం సార్, మొత్తానికి డ్యూయల్ రోల్స్ ఎలా కలిసి వస్తాయి ప్రభాస్కి అనేది పార్ట్ 2 రిలీజ్ అయితే ఆ ప్రపంచం ఎలా ఉంటుందో చూద్దాం మరి. సో ఇదండి మొత్తానికి సీజ్ ఫైర్ అయితే కంప్లీట్ అయింది. అయితే ఫైట్ స్ట్రోమ్ రాబోతుంది. స్ట్రోమ్లో మాత్రం ఖచ్చితంగా ఇద్దరు ప్రభాస్ కలిపిపోతున్నారు అనే అయితే కొన్ని అంచనాలు అయితే కనిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ.